కానీ ఇక్కడ ఒక పాయింట్ టీడీపీ సరే వైసీపీ కార్యకర్తల్ని వాళ్ళకి చేయొద్దు అంటామో లేదంటే అదంతా ఒక పర్టికులర్ ఓ పార్టీకి సంబంధించిన అంశము. కానీ నిన్న రాధాకృష్ణ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. కార్యకర్తలకు సంబంధించి వాళ్ళనే డిక్టేట్ చేసి మీరు జాగ్రత్తగా ఉండాలి, మీరు పార్టీకి లాయల్గా ఉండాలి, అలాంటిది మీరే సోషల్ మీడియాలో పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు అది చేయట్లేదు ఇది చేయట్లేదు అని చెప్పేసి మీరు ఆయన్ని రెచ్చగొట్టే విధంగా ఆయన ఆయన చేయట్లేదని చెప్పేసి మీరు అసంతృప్తిగా ఉండి అలాంటి సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం కావచ్చు. ఇటీవల జీవీ రెడ్డి అంశానికి సంబంధించి సోషల్ మీడియా ఎంతగా హోరెత్తిందో కూడా మనం చూస్తూ వచ్చాము. సొంత పార్టీ నేతలే, సొంత పార్టీ కార్యకర్తలే చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి తీరు, దాని ద్వారా పార్టీకి నష్టం జరిగిందని కూడా చెప్తున్నారు. సో దాన్ని ఇంప్లీట్ చేస్తూ ఆయన కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి భయం ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? అలాగే టీడీపీకి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు అంత టార్గెటింగ్, అంటే 11 స్థానాలకు పడిపోయినా కూడా ఆయన భయం ఇంకా కూటమిలో కనిపిస్తూ ఉంది కదా. అంటే రాధాకృష్ణ గారు ఇవి మొదటి ప్రమాద హెచ్చరిక, రెండో ప్రమాద హెచ్చరికలు వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు తుఫాన్లు, అట్లా మరి అప్పుడప్పుడు హెచ్చరికలు చేస్తూ ఉంటారు ఆయన. ఆ పాయింట్ ఏంటంటే ఆయన కూడా దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి నామస్మరణ చేస్తున్నాడు. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ ఆపేసి చంద్రబాబు గారి నామస్మరణ చేస్తే ఈ సమస్య రాదు. ఎప్పుడు కూడా రాధాకృష్ణ గారికి తెలియందేం కాదు, సీనియర్ జర్నలిస్ట్ ఆయన. బేసిక్ గా ఈ మారిన సొసైటీలో పరిస్థితి ఎట్లుందంటే ఇప్పుడు ప్రజలు అధికారంలో ఉండి ఓడిస్తున్నారు, అధికారంలో ఉండే వాళ్ళు ఓడిస్తున్నారు తప్ప ప్రతిపక్షాన్ని గెలిపించట్లా. అంటే అధికార పార్టీ మీద ఓడించాలని కోపం వచ్చేస్తే ప్రతిపక్షాన్ని చూడట్లా జనం. ఇక్కడ గమనించాల్సింది ప్రతిపక్షం స్ట్రాంగ్ గా ఉందా, జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉన్నారు అంటే ఏం చెప్పదలుచుకున్నా ఇంకా జగన్మోహన్ రెడ్డిని కొట్టమంటున్నారు. నా పాయింట్ ఏంటంటే ప్రతిపక్షాన్ని జనం చూడట్లేదు, జనం అధికార పార్టీనే చూస్తున్నారు. అధికార పార్టీ మీద బాగుంటే మళ్ళీ గెలిపిస్తున్నారు, బాగలేకపోతే ప్రతిపక్షంలో ఎవడున్నాడో చూడట్లా, ఎవరు కేస్తున్నారో కూడా చూసుకోవట్లా. మన 24 ఎన్నికలు అదే తెలియదు. బీజేపీ కేసేసినారు, జనసేన కేసేసినారు, తెలుగుదేశం కేసేసినారు. అంటే అర్థం ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలని జనం నిర్ణయించుకున్నారు. ఇంకా తెలుగుదేశమా, జనసేన, బీజేపీనా, కమలమా ఏమి చూడట్లా. బీజేపీ పట్ల అంతో ఇంత వ్యతిరేకత ఉంది కదా, రాష్ట్రానికి అన్యాయం చేశారని వాళ్ళకి కూడా సమానంగా గెలిపించేసినారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళ కాన్సెప్ట్ ప్రజలు ఏ అభిప్రాయం వచ్చారు? భయంలో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వ్యతిరేకత, జగన్మోహన్ గారి ప్రభుత్వం ఓడించాలి అనుకున్నారు. ఇంకా ప్రతిపక్షం కూడా చూడట్లేదు, వరుస పెట్టి ఓడించి పారేసినారు, గెలిపించేశారు. రేపు తెలుగుదేశం పార్టీ మీద ప్రజల్లో వ్యతిరేకత వచ్చేస్తే మళ్ళీ జగన్ చూడరు అంటున్నా నేను. ఇక జగన్ బలంగా ఉంటే బలహీనంగా మీకెందుకు? ఇప్పుడు జగన్ బలాబలాలు కాదు మీరు చూసుకోవాల్సింది, చంద్రబాబు గారి బలాబలాలు చూసుకోవాలి. చంద్రబాబు గారు ప్రభుత్వం బలవంతంగా పనిచేసి ప్రజల మన్ననలు పొందితే జగన్ గారు ఇక్కడ పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. చంద్రబాబు గారి పరిపాలనలో ప్రజలు వ్యతిరేకత వచ్చేస్తే జగన్ గారిని అసలు పట్టించుకోవాల్సిన అవసరం, ఆయన ఆటోమేటిక్ గా గెలిచిపోతారు. కాబట్టి ఇది గమనంలో పెట్టుకోవాలి రాధాకృష్ణ గారు. ఇంకైనా సరే జగన్ నామస్మరణ ఆపేసి జగన్ మీరు ఇంకా ఇబ్బంది పెట్టాలి, లేకపోతే ఆయన్ని అరెస్ట్ చేయాలి, కేసులు ఏమైనా ఇవన్నీ ఎంత ఎక్కువ చేసినా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉంటాడా, ఇంకొకరు ప్రతిపక్షంలో ఉంటాడా అనేది ప్రజలకు సంబంధం లేదు. ప్రతిపక్షం ఇప్పుడు ప్రజల్లో ఉంటుంది. పార్టీ అనేది రూపం, ఏమీ లేకపోతే ఎవరికంటే వాళ్ళు కయ్యేస్తారు. కానీ ప్రజలు చాలా తెలివిగా ఉంటారు. కాబట్టి రాధాకృష్ణ గారు హెచ్చరికలు జారీ చేయాల్సింది కూటమి ప్రభుత్వానికి. పలానా రంగంలో నెగిటివ్ వస్తుంది, పలానా రంగంలో బాగుండలేదు, అవి చెప్తా వచ్చారనుకోండి, సరిదిద్దుకున్నారనుకోండి, అప్పుడు జగన్ గారు ఎంత బలంగా ఉన్నా పోయిందేమీ లేదు. మీరు బలహీన పడిపోతే జగన్ ఎంత బలహీనంగా ఉన్నా పోయిందేమీ. కాబట్టి ప్రజలు ఎలా ఉన్నారో అర్థం చేసుకుంటే రాధాకృష్ణ గారు మంచిది. అలా కాకుండా ఇంకా ఆయన జగన్ నామస్మరణ చేసుకుంటా ఉంటే అసలు నామస్మరణ మర్చిపోతారు.